అమ్మ మంచిది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మ ఇప్పుడు. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చటి మేపుదువో, మధ్యాహ్నమున నచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాన్ని నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. చాలమ్మ. 2 పూటలు నేను వాక్యం చెప్పాలి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఇదే చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నాతో పాటు మీరు చెప్తారమ్మా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాన్నై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. చాలండి, దేవుని స్తోత్రం. పరమగీతాల గ్రంథం బైబిల్లో పెట్టడానికి చాలా మంది పండితులు వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ మాటలు కొంచెం స్విచ్ ఆఫ్ చేసేదమ్మా, లేకపోతే సైలెంట్లో పెట్టేది. అందుకని ముందే చెప్పాను నేను. సరే, ఇంకెవరైనా ఉన్నారమ్మా? తీసేయండి, 1 నిమిషం అయిపోద్ది కదా. తెచ్చుకోలేదా? తెచ్చుకుంటే స్విచ్ ఆఫ్ చేసేది, సైలెంట్లో పెట్టేది. లేకపోతే నాకు ఇచ్చేయండి, సెల్ ఫోన్ మంచిది లేదు, పట్టుకెళ్ళి. సరే, విందాం. పరమగీతాల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉండకూడదని చాలా మంది పండితులు వ్యతిరేకించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది ఉండాలి అని చెప్పి పరమగీత గ్రంథాన్ని బైబిల్లో ఉంచారు. పరమగీతాల గ్రంథం గురించి ఒక మాట చెప్తాను, వినండి. పరమగీతాలు చదివినప్పుడు కానీ ధ్యానించినప్పుడు కానీ అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా చదవాలి. అక్షరార్థంగా చదివామనుకోండి, అనేక అపోహలు కలిగే ప్రమాదం ఉంది. అందుకని అక్షరార్థంగా చదవడం, ధ్యానించడం కాదు, ఆత్మీయంగా చదవాలి, ఆత్మీయంగా ధ్యానం చేయాలి. అప్పుడు పరమగీతాలు అర్థమవుతాయి. 2వ మాట, పరమగీతాలులో విస్తారమైన మాటలు ఉండవు. ప్రియుడు మాటలు ఉంటాయి, ప్రియురాలు మాటలు ఉంటాయి, యెరూషలేము కుమార్తెల మాటలు ఉంటాయి. ప్రియుడు అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు గుర్తుకు రావాలి. ప్రియురాలు అనగానే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం గుర్తుకు రావాలి. అలాగే పరమగీతాలు చదివినప్పుడు అవి ప్రియుడు మాటలో ప్రియురాలు మాటలో అర్థమైతేనే పరమగీతాలు అర్థమవుతాయి. అంచేత మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అవి ప్రియుడు మాటల ప్రియురాలు మాటల అనేది ఆలోచించాలి. 3వ మాట, పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థం అయితే అనర్థం. ఈ మాట మీకు అర్థమైందా? పరమగీతాలు అర్థమైతే పరమార్థం, అపార్థం అయితే అనర్థం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనం చదివిన మాట ప్రియుడు గురించి ప్రియురాలు చెప్పిన మాట, లేక ప్రియురాలు గురించి ప్రియుడు చెప్పిన మాట? అమ్మా, మీరు అందరూ ఒకేసారి చెప్తే నాకు అర్థం అవట్లేదమ్మా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుతున్నారు. ఏమని? నా ప్రాణప్రియుడా, నీ మందను నచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాన్ని నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి. అమ్మా, మొదటి మాట ఏంటంటే నా ప్రాణప్రియుడా. మొదటి మాట ఏంటి చెప్పండి? నా ప్రాణప్రియుడా. 2వ మాట, నీ మందను నచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పు. 3వ మాట, ముసుగు వేసుకొని దాన్నై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను. ఎన్ని మాటలు వచ్చినాయి? 3 మాటలు వచ్చినాయి. అమ్మా, ఎన్ని మాటలు? 3 మాటలు వచ్చినాయి. ఇప్పుడు మొదటి మాట ధ్యానం చేద్దాం. మొదటి మాట చెప్పండి. నా ప్రాణప్రియుడా. చెప్పండి, ఏంటమ్మా? నా ప్రాణప్రియుడా. ఈ మాట ధ్యానం చేద్దాం. ఈ మాట గురించి ఒక మాట చెప్పాలి. ఇది అందరూ అనే మాట కాదు, అందరితో అనే మాట కాదు. ఒక్కరే అనే మాట, ఒక్కరితో అనే మాట. అర్థమైందమ్మా? నా ప్రాణప్రియుడా అని అందరూ అనలేరు. అనగలరా? అందరితోనూ అనగలవా? నా ప్రాణప్రియుడు అని అందరితో అనగలవా? అందరితో అనలేము. అందుకని నా ప్రాణప్రియుడు అనే మాట ఒక్కరే అనే మాట, చెప్పండి, ఒక్కరితోనే అనే మాట.
అర్థమవుతుంది కదా. కాబట్టి నా ప్రాణప్రియుడా అని ప్రియురాలు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. నా ప్రాణప్రియుడా అని ఎందుకు అంటుంది ఆవిడంటే, ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు. చెప్పండి, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు. మీరు ఎప్పుడైనా యేసు ప్రభుని అడగండి, ప్రభా మీరు నన్ను ఎంత ప్రేమించారు, ప్రభా నేనంటే మీకు ఎంత ఇష్టం అని అడగండి. అప్పుడు ఆయన ఏమంటారంటే, నా ప్రాణం కంటే నువ్వంటే నాకు ఇష్టం. ఏమంటారు ఆయన? నా ప్రాణం కంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మన ప్రాణం కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చారు. చెప్పండి, మన ప్రాణం కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చారు. అందుకనే యోబు గురించి మాట్లాడేటప్పుడు అపవాదితో దేవుడు ఇలా అన్నారు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. సరే వస్తే వచ్చావు, కానీ నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా అన్నారు. ఎందుకు ఆలోచించలేదు? నువ్వు అతనికి కంచె వేసావు. యోబుకి ఎన్ని కంచెలు ఉన్నాయి? ఒకటా ఇంకెక్కువ? అమ్మ ఎన్ని కంచెలు ఉన్నాయి? నేనేమంటానంటే 3 కంచెలు ఉన్నాయి. సాతాను అన్నాడు, అతనికి, అతని ఇంటికి, అతను కలిగిన సమస్తానికి నువ్వేవేసావు అంటే వ్యక్తిగతమైన కంచి, కుటుంబపరమైన కంచి, తర్వాత ఆస్తికి నువ్వు కంచి వేసావు అన్నాడు. చూడండి, యోబు గ్రంథంలో ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చెప్పనా. దేవుడు యోబు గురించి చెప్తూ అన్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆ తర్వాత అతని పిల్లలు, తర్వాత అతని ఆస్తి అని చెప్పాడు. అంటే మనుషులు చూసినప్పుడు ఏం చూస్తారంటే ఆస్తిని చూస్తారు. పలానా ఆయనకి ఎంత పొలం ఉంది, ఇల్లు ఉంది, భార్య, పిల్లలు. ఆ తర్వాత వ్యక్తి దగ్గరికి వస్తారు. కానీ దేవుడు ఆధ్యాత్మికతను చూసి ఆ తర్వాత భౌతికమైన విషయాలు చూస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చూస్తాడమ్మా? ఆధ్యాత్మికతను చూసి ఆ తర్వాత ఇంకా భౌతికమైన విషయాలు చూస్తాడు. సరే, దేవుడే అపవాదితో సాక్ష్యం ఇచ్చాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు అన్నాడు. ఆ ఉత్తనే భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతను కంచి వేసావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. దేవుడు అన్నాడు, ఆ కంచి తీసేస్తాను, వెళ్ళు, ఏం చేస్తావు చేయంటే, ఒక్క రోజులోనే ఆస్తంతా కోల్పోయాడు. ఒక్క రోజులోనే 10 మంది బిడ్డలు, ఆ ఇల్లు కూలి 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. యోబు భార్య కూడా తట్టుకోలేకపోయింది. ఒక బిడ్డ చచ్చిపోతేనే మనం అల్లాడిపోతాం కదా. 10 మంది బిడ్డలు చచ్చిపోతే ఎంత గర్భశోకం. ఏ బిడ్డ దగ్గర కూర్చుని పెద్దోడని ఆడాలా, చిన్నోడని ఆడాలా, ఆడపిల్లని ఆడాలా, ఎవరని ఆడవాలి? ఆ బాధ తట్టుకోలేక ఆమె కూడా యోబు దగ్గరికి వచ్చి ఏమందంట, ఇంకా ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అందంట. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు అన్నాడు, అంత మాట అనుకో, యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకున్నాడు, నేనేం తీసుకుని రాలేదు, నేనేం పట్టుకుపోను, ఆయన నామానికి ఏం కలుగును గాక, మహిమ కలుగును గాక అన్నాడు. అప్పటికే అపవాది కురుపులతో కూడా మొత్తేసాడు. ఎవరిని? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వెన్నన్నా చెయ్యి, ప్రాణం ముట్టుకన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రాణం ఎవరిదే? ప్రాణం నాది. చూడండి, శరీరానికి దెబ్బ తగిలిందనుకో ఏమంటాం? చెప్పండి. రాయి పెట్టేసుకున్నాం పఠాలమని ఏమంటాం? అమ్మా అంటాం. కాబట్టి శరీరం ఎవరిదే? అమ్మదే. అమ్మ కడుపులోంచి వచ్చాం కదా, అందుకని శరీరం ఎవరిదే? అమ్మది. ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి ఏమంటాం? డాక్టర్ కూడా అదే మాట అంటారు కదా, మేము చేయవలసింది చేసామమ్మా. ఎవరిదయ్యా? దేవుడిదే. అంటే ప్రాణం దేవుడు ఇచ్చాడు కనుక ప్రాణం దేవుడిది. శరీరం ఎవరిది? అమ్మ కడుపులోంచి వచ్చాడు కనుక అమ్మది. అందుకని మన ప్రాణం కాపాడడం కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. అంచేత ఆయన ఎవరు చెప్పండి? ప్రాణప్రియుడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రాణత్యాగం మనకు అర్థమైతేనే ఆయన ఏమనగలం? మనం ప్రాణప్రియుడా అని అనగలం. సరే, ప్రాణప్రియుడు అనే మాట 3 భాగాలుగా విడదీద్దాం. ఎన్ని భాగాలు చెప్పండి? ప్రాణప్రియుడా 3 భాగాలు చేయండి. నా ప్రాణ, భలే చెప్తున్నారండి మీరు. 3 మొక్కలు కత్తిరించమంటే నా ప్రాణ. మనందరికి బాగా అలవాటు కదా, కత్తిరించడం తెలుసు కానీ కలపడం తెలియదు. అవునా కాదా?
ఎవరికన్నా సులువుగా గొడవెట్టమంటే పెట్టేయగలం, కానీ ఇడిపోయిన వాళ్ళు కలపమంటే కలపగలమా? కలపలేము. సరే, మీరు భలే కత్తిరించారు, మీకు వందనాలు. మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. నా ప్రాణ ప్రియుడు. మీకు కొంచెం వివరంగా ఉండడం కోసం వెనకటి ముందు చెప్తాను, ఏమనుకోకండి. మొదటి మాట ప్రియుడు. చెప్పండి, ప్రియుడు. రెండోది నా ప్రియుడు. మూడోది నా ప్రాణ ప్రియుడు. అర్థమవుతుందమ్మా? ఒకటి ప్రియుడు, రెండు నా ప్రియుడు, మూడు గుంపులు వచ్చినాయి చూడండి. ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు. మొదటి గుంపులోకి వద్దాం. మొదటి మాట చెప్పండి, ప్రియుడు. ఒక మాట చదవండి బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. దేవుని స్తోత్రం. ఈ ప్రీడా అనేవాళ్ళు ఎవరో చెప్పమంటారా? ప్రభువా ప్రభువా అనేవాళ్ళు. వీళ్ళకి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే అవసరానికి వచ్చే గుంపేళ్ళు. చెప్పండి, దేనికి వస్తారు వీళ్ళు? అవసరానికి వస్తారు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పరిగెత్తుకొచ్చి ప్రభువా 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 పాస్టర్ గారు అని ఇంకా కింద మీద పడిపోతారు వీళ్ళు. అవసరం తీరిందనుకోండి మళ్ళీ పాస్టర్ గారితో పని ఉండదు, సంఘంతో పని ఉండదు, ఇంకెవరితో పని ఉండదు, దేవునితో పని ఉండదు. అందుకని ప్రభు అంటున్నారు, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకానికి వెళ్ళడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. మొదటి గుంపు ఎవరు చెప్పనమ్మా? ప్రభువా ప్రభువా అనేవాళ్ళు ఎవరంటే ప్రియుడా ప్రియుడా అనేవాడు. విజయవాడలో నాకు తెలిసిన మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. ఒక ఆవిడంట ఆదివారం నాడు అందరికంటే ముందు వచ్చి చర్చిలో ఉందంట. ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. ఆవిడ ప్రార్థన చేసిన తర్వాత ఆవిడని పలకరించి, పాస్టర్ గారు అదే అమ్మాలో ఏడుస్తుందో అన్నారంట. ఏముందండి అయ్యగారండి, అస్సలు నా భర్త ఏమో ఎక్కడికి వెళ్ళలేడు, అయినా బరువైన పనులు చేయలేడు, నాకేమో ఒక 2 పిల్లలు, కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందండి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, దేవుడు ఏదైనా కృప చూపిస్తాడేమో అని ఎవరో చెప్తే మందిరానికి వచ్చానండి అన్నదంట. ఆవిడ కన్నీళ్లు, ఆవిడ ముఖం చూసి పాస్టర్ గారు చెలించిపోయారు. అలాగే రామ్మ నేను కూడా ప్రార్థన చేస్తానని ఆవిడ కోసం వ్యక్తిగత ప్రార్థనలో కూడా బలంగా ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తా అలా శుక్రవారం అందరికంటే ముందు వచ్చేస్తుంది ఆవిడ, అలాగే ఆదివారం అందరికంటే ముందు వచ్చేస్తున్నారు. ప్రార్థన కన్నీరు 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 ప్రభువా 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 అంటున్నారు. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే పాస్టర్ గారు సంఘంతో చెప్పన్నారంట, ఈ అమ్మాయి కోసం మనందరూ ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం అని ఒక రోజు ఉపవాస ప్రార్థన పెట్టించారంట. ఎవరి కోసం? ఆ ఒక్క ఆవిడ కోసం. ఉపవాస ప్రార్థనలో సంఘం అంతా కూడా ఆవిడ ప్రేమించి అందరూ ఉపవాసం ఉండి ఆమె కోసం ప్రార్థన చేశారు. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మహాకృప, ఈ రోజు ప్రార్థన ముగించారు. రేపు గవర్నమెంట్ వారు ఏమీ లేని వాళ్ళకి ఒక గేదెలు కొనుక్కోవడానికి 40,000 లోన్ ఇచ్చారంట. స్తోత్రం చెప్తాం. ఎంతండి? 40,000 లోన్ ఇచ్చారంట. అంతే అయ్యారండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాకు 40,000 లోన్ వచ్చిందని ఆ 40,000 తీసుకుని ఒక మంచి గేదెను కొనుక్కుంది ఆవిడ. మంచి గేదెను కొనుక్కుంటే ఆ గేదె చాలా బాగా పాలిస్తుంది. భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఆ గేదెను తోలుకుని ఆ పొలంలో తీసుకెళ్లి అది గడ్డి మీద సాయంత్రం వరకు ఉండి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు, పాలిస్తుంది. జాయిగా రూపాయి పోగు చేసి ఆ లోన్ బాకీ తీరిపోయింది. దీనికి ఒక పిల్ల పుట్టింది కదా, ఆ పిల్ల కూడా ఎదిగింది. ఆ పిల్ల కూడా ఎదిగేసరికి ఈ బాకీ తీరిపోయింది. మళ్ళీ గేదె శివుడైంది. మళ్ళీ గేదె ఏమైంది? శివుడింది. శివుడు కొన్న తర్వాత మళ్ళీ ఇంకొక తినింది. ఆ రూపాయి పోగు చేసి ఇంకో 40 ఇంకో గేదె పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఈనింది. అది కూడా ఈనితే అది కూడా సమృద్ధిగా పాలిస్తుంది. పాలిచ్చేసరికి 2 పెద్ద గేదెలు, 2 ఏమో చిన్న దోడలు. ఇంకెవిడికి పని ఎక్కువైపోయింది. పేడ తీయాలి కదా, కుడితెట్టాలి కదా, గడ్డి వేయాలి కదా. ఇప్పుడు శుక్రవారం 10 గంటలకే 12 గంటల ప్రార్థన అనుకోండి, 11 గంటలకు వెళ్ళేది ఇవిడి. అలాంటిది శుక్రవారం ప్రార్థన మానేసింది. ఇంకా
ఎందుకంటే ఎవరితో సరిపోతుంది? గేదెలతో సరిపోతుంది. ఇంకా ప్రార్థన మానేస్తుంది ఆవిడ. సరే ఆదివారం నాడు అందరికంటే ముందెళ్ళి చాపలేసేసి మందిరం తుడిచేసి ప్రార్థనలో ఉండే ఆవిడ ఇప్పుడు ఆదివారం కూడా వెళ్ళట్లేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్తుంది ఆవిడ. ఇలాగే ఈ గేదెలు బట్టి ఇంకో గేదె కూడా కొందంట ఆవిడ. మొత్తం మీద 3 పెద్ద గేదెలు, 2 చిన్న దోళ్ళు తయారైనాయి. ఇంకా అసలు ఆదివారం నాడు కూడా ప్రార్థనకు రావట్లేదు ఆవిడ. రాకపోతే ఒక రోజు పాస్టర్ గారు వెళ్ళారంట. వెళ్ళి అదేమ్మా ప్రార్థనకు రావట్లేదు అని అడిగారు. ఏమి రమ్మంటారు అయ్యారు? ఆ పేడ అక్కడే ఉంది చూడండి, ఇప్పుడు వచ్చి ఇంకా పేడ తీయలేదు. ఇంట్లో పని ఇంట్లో ఆ ఎంగిలి గిన్నెలు కూడా పొద్దున్న గిన్నెలు ఇంకా కడగలేదు అని గసురుతుందంట. అంటే ఇప్పుడు ఎవరు కడిగేలా? మరి అంతే కదా, పాస్టర్ గారు ఆ గిన్నెలు కడిగేసి ఆ పేడ అంతా ఎవరు తీసేలా? పాస్టర్ గారు తీసేయాలన్నట్టుగా గసురుకుంటుందంట ఆవిడ. ఆ పాస్టర్ గారు చాలా మంచి ఆయన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధపడతామా? వాళ్ళే ఖాళీ అయిన తర్వాత గుడికొద్దు కానీ కొంచెం ఖాళీ పెట్టమని ప్రార్థన చేస్తానన్నారు. దేవుని స్తోత్రం. మరేంటి బాబు, చెయ్యండి బాబు అన్నంట. అప్పుడు మనంత మంచోడు కాదు ఆయన. మంచోడు అన్నారు కానీ ఎవరు కదా ఆయన? మంచోడు కాదు. జయశ్రీ గారు అయితే ఫోన్లేని ఊరుకుంటారు. ఆయన అలా అంత మంచోడు కాదు ఆయన. దామ్మ ప్రార్థన చేస్తాను, తండ్రి ఈ బిడ్డకు అస్సలు ఖాళీ లేదు. ఎక్కడికి రావడానికి? గుడికి రావడానికి కూడా ఖాళీ లేదు. కొంచెం ఖాళీ పెట్టు ప్రభువా అంటే అవును బాబు అంటుందంటే అడగానండి. మొత్తం ఇస్తుంది ఇవిడ. అవును బాబు అంటుంది. ఖాళీ ఇస్తారులేమో, కంగారు పడుకో అన్నారు. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళారు. ఈ లోపుగా మరుసటి రోజు చిన్న తుఫారులాగా తుఫాన్ పట్టుకుంది. తుప్పరు అలా పడుతుందంట. గబగబా పాలు తీసేస్తే టీవీ చూడొచ్చని ఈవిడేం చేసింది, గబగబా వెళ్ళి పాలు తీస్తుందంట. ఆగేదేం చిరాకులో ఉందో, దానికి ఏం కోపం వచ్చిందో పటాల మీద తెలియదు. పాల మీద తంతి మోచపు చిరిగిపోయిందంట ఈవిడికి. కూర్చున్న ఆవిడ ఎగలపోతుంది, బాబోయ్ నడుస్తుంది. దబ్బుకుని ఆ కాళ్ళు చేతులు పట్టుకుని మంచం మీద పడేశారు. ఇక చాలా లోకల్ డాక్టర్ని పిలిస్తే అమ్మ ఏమైందో తెలియదు అన్నారు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ ఎక్స్రేలు స్కానింగ్లు అవి తీస్తే మోచప్ప పగిలిపోయిందండి. మోచప్ప పగిలిపోతే అప్పుడు ఏం చేద్దాం? డాక్టర్ గారు అన్నారంట, అమ్మ మోచప్ప కృత్రిమైంది ఏర్పాటు చేయాలా, దానికి చాలా మేజర్ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, 1,20,000 ఖర్చు అవుద్ది అన్నారు. ఎంత? 1,20,000 ఖర్చు అవుద్ది. ఏం చేద్దాం? ఆలోచించారు బాగా. ఇక వాళ్ళకున్న ఆస్తి గేదెలే కదా, గేదెలన్నీ అమ్మకం పెడితే 1,30,000 వచ్చినాయి అంట. మొత్తం 3 పెద్ద గేదెలు 3 చిన్న తోళ్ళు అమ్మేస్తే 1,30,000 వచ్చినాయి. 30,000 వస్తే 1,20,000 డాక్టర్ గారికి ఇచ్చారు. 10,000 ఏమో శుభ్రంగా మందులు ఖర్చు అయిపోయింది. ఇంటికి వచ్చింది ఇవిడి. కాలు మొత్తం మీద ఎలాగైతే పనిచేస్తుంది, నడుస్తుంది. శుక్రవారం నాడు 10 గంటలకు పారిపోయిందట. ప్రభు అని పారిపోయి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు వచ్చారంట. ఏం చెప్తున్నాడు తెగ? అదేమ్మా అలా ఎడుతున్నావు అంటే ఏం చెప్పిన ఇక్కడికి ఎదురండి పోయి దేవుడు మళ్ళీ ఏదైనా దారి చూపించలేగారు అంటుందంట. అంటే పాస్టర్ గారు అన్నారంట, అప్పుడే కంగారు పడకలేమ్మా, ప్రార్థన చేద్దాంలే, కొంచెం ముందు బాగా ఏం నేర్చుకో, భక్తి నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, సహవాసంలో నమ్మకంగా ఉండడం నేర్చుకో, అప్పుడు చూద్దాం అన్నారంట. స్తోత్రం చెప్పండి. ఈ గుంపు ఎవరు? ఏ గుంపు? ఈ గుంపు వీళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎప్పుడు వస్తారు? అవసరానికి వస్తారు. అవసరం తీరితే మళ్ళీ వీళ్ళు ఏమవరు? మళ్ళీ దరిదాపుల్లో కంటికి కూడా కనిపించరు. పాస్టర్ గారు అక్కడ కనపడితే ప్రభు స్తోత్రం చెప్తే పలకరిస్తారేమో నా సొంతలోంచి పోతా ఉంటుంటారు. కొంతమంది మొక్కలా పెట్టుకుని పోతా ఉంటుంటారు. వీళ్ళకి మళ్ళీ బలమైన దెబ్బ తగలాలి. అప్పుడు ఎక్కడికి రావాలి? బైబిల్ ఏమంటుందంటే యెహోవాను విడిచి వేరొకరిని హత్తుకున్న వారికి ఏ విస్తరించును? శ్రమలు విస్తరించును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దయచేసి దేవుడు శపిస్తాడు, దేవుడు బాధ పెడతాడని నేను చెప్పను, కానీ దేవునికి దూరం అయితే ఖచ్చితంగా అపవాది చేతుల్లో పడతాం. దానివల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం అనేది మాత్రం నేను చెప్పగలను ప్రియులారా. అంచేత దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం చాలా నమ్మకంగా, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, నీకోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకం వరకు వచ్చిన దేవుడు. అందుచేత ఆ దేవుణ్ణి ప్రాణప్రియుడిగా గుర్తించి ప్రాణప్రియుడి స్థానం ఆయనకి ఇవ్వాలి మనం. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి గుంపు ఎవరు? ప్రియుడు అనేవాళ్ళు ఎవరు చెప్పండి? అవసరానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రెండో గుంపులోకి వద్దాం. రెండోది ఎవరంటే నా ప్రియుడు. చెప్పండి, నా ప్రియుడు. నా ప్రియుడు అంటే వీళ్ళు ఎవరంటే చాలా మంది
మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. జగన్ గారు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. తెలుసా? సరే, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి వస్తారా? ఒకవేళ వెళ్తే చెప్పండి, నాకు కూడా చిన్న పని ఉంది, మీరు చేయించి పెడతారు. కానీ అమ్మా తెలుసు కదా మీకు, మీకు జగన్ గారు తెలుసు కానీ మీరెవరో జగన్ గారికి తెలియదు. నా ప్రియుడు అనేవాళ్ళు కూడా ఎవరంటే, ఇలా మాట్లాడితే చాలా ప్రగల్భాలు. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారండి? యేసు ప్రభు ఎవరు? నా ప్రియుడు. చెప్పండి, ఎవరు? నా ప్రియుడు అంటారు. వీళ్ళకి యేసు బాగా తెలుసు, వీళ్ళెవరో యేసుకి తెలియదు. బైబిల్లో అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? గొప్ప సేవ చేస్తున్నారు. ఆయన దేవుడు ఆయనకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చారు. చాలా ప్రత్యక్షతలు ఏంటంటే, ఆయన దారంటి వెళ్ళిపోతూ ఉంటే నీడ తగిలి రోగులు బాగుపడుతున్నారంట. ఆయనకి ఇలా వస్త్రాన్ని తగిలించి ఎవరి మీద వేస్తే వాళ్ళు బాగుపడిపోతున్నారంట. అలాగని పౌలు గారు వెళ్ళిపోతూ ఉంటుంటే మంచాలతో రోగులు పడుకోబెట్టారంట, ఆయన నీడ తగిలితే చాలు అన్నట్లుగా. అలాగే దెయ్యాలు కూడా పౌలు గారిని అలా చూడగానే కుతోననే దెయ్యం అంటుంది, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, ఆయన మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తాడు అని చెప్తా ఉందంట దెయ్యం కూడా. అలాంటి ప్రత్యక్షతలు ఎవరికున్నాయి? పౌలు గారికి ఉన్నాయి. ఆయన దారంటే వెళ్ళిపోతుంటే దెయ్యాలు కేకలేసిపోతున్నాయంట. అలాంటి సమయంలో ఒక వ్యక్తికి దెయ్యం పట్టుకుంది. దెయ్యం పట్టుకుంటే అక్కడ స్కేవేన్ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనకేమో అందరు మగపిల్లలేమో కొడుకులు ఉన్నారు, 7 8 కొడుకులు ఉన్నారు. వాళ్ళందరూ బాగా పౌలు గారిని దగ్గరగా చూశారంట. దెయ్యాన్ని అలయాలు కొడుతున్నాడు, యేసునామములో పో అంటే పోతున్నాయి దెయ్యాలు. ఇదేదో బాగానే ఉందని ఆ మంత్రం బట్టి పట్టారు. ఏ మంత్రం? యేసునామములో పో అన్న మంత్రం బట్టి పట్టారు వీళ్ళు బాగా. పౌలు గారిని పిల్లని దెయ్యం పట్టుకుంది అనేసరికి పౌలు గారు, ఎందుకు మేము ఉన్నాం కదా ఇక్కడ లోకల్గా, మేము వెళ్ళగొడతాం అన్నారు. సరే బాబు, ఎవరైతేనో మాకేం పోలే, దెయ్యం పోవాలా అని చెప్పి తీసుకెళ్ళారు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆ దెయ్యం చాలా మంచిది, కుదురుగా కూర్చుంది. వీళ్ళు అనుకున్నారంట, మర్యాదగా చెప్దాం, పోతే పోతే లేకపోతే 4 ఉతికేద్దాం, మనం 7 ఉన్నాం కదా, బలప్రయోగం చేద్దాం అని చెప్పి అనుకున్నారంట. కొంతమంది దెయ్యాలు మీద కొట్టేటప్పుడు జిట్టు పట్టుకోవడం, దవడ మీద కొట్టడం, గోరు కొచ్చడం, కంటిలో కారం కొట్టడం, ఇవన్నీ కొంతమంది కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు. నిజానికి దేవుడు మనతో ఉంటే ఏం చేయక్కర్లేదు. మనం స్తోత్రం చెప్పండి. ఏ బలప్రయోగం చేయక్కర్లేదు, మనం చూస్తేనే దెయ్యాలు పారిపోతాయి. దేవుని స్తోత్రం. సరే, బలప్రయోగం చేద్దాం అనుకున్నారు. లోపలికి వెళ్ళారు, దెయ్యం కుదురుగా కూర్చుంది. గెడేసారండి వీళ్ళు. వాళ్ళు పోయి అలగవుకున్నట్టుగా గెడేసి లోపలికి వెళ్ళి, దెయ్యమా అన్నారు. ఏమన్నారు? ఏమంటే యేసునామములో పో అన్నారు. యేసునామములో పోయినేసరికి దెయ్యం అందంట, యేసుని ఎరుగుదును, యేసునామములో దెయ్యాలను కొట్టే పౌలు గారిని కూడా నేను ఎరుగుదు, మీరు ఎవరు అని అడిగిందంట. ఏమంది? యేసుని ఎరుగుదును, యేసునామములో దెయ్యాలను కొట్టే పౌలు గారిని కూడా నేను ఎరుగుదు, మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడు ప్రార్థనలో చూడలేదు, మేము ఎప్పుడు మందిరానికి వెళ్ళినట్టు నాకు తెలియదు, మీరు బైబిల్ చదివినట్టుగా కూడా నాకు తెలియదు అందంట. దెయ్యాలకు బాగా తెలుసు ఎవరు ప్రార్థనకి వెళ్తారో, ఎవరు బైబిల్ చదువుతారో, ఎవరు మోకాళ్ళ మీద ఉంటారో, ఎవరు ఉపవాసాలు ఉంటారో ఎవరు తెలుసు? దెయ్యాలకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. మనం గొప్పలు చెప్తే కుదరదు అక్కడ. ఎవరి దగ్గర? దెయ్యాల దగ్గర. నేను ఎలా ప్రార్థన చేస్తాను, అలా ప్రార్థన చేస్తానంటే, వెళ్ళు నువ్వు టీవీ దగ్గర కూర్చుని ఎన్ని గంటలు ఉంటావు నాకు తెలుసులే, నీకు ఏ సీరియల్ అంటే పిచ్చో ఎవరు తెలుసు? నాకు తెలుసు. ఆ టైంకి అన్నం కూడా తినకుండా నువ్వు టీవీ కట్టుకుపోతావు, ఆ టైం నాకు తెలుసు అంటుంది దెయ్యం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర? దెయ్యాల దగ్గర. అర్థమవుతుందండి. కాబట్టి యేసు ఎరుగుదును, యేసునామములో దెయ్యాలు వెళ్ళగొట్టే పౌలు గారిని కూడా నేను ఎరుగుదును, మీరెవరు అని అడిగిందంట. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు కదా, సమాధానం లేదు. గురునైనా ఏం చెప్పలేదు, దెయ్యం అనుకున్నారు. అంటే యేసునామము అనే పేరు వచ్చి కానీ యేసుని పూర్తిగా ఎరిగిన వారు ఆయనతో వీళ్ళకి ఏం లేదు చెప్పండి, సత్సంబంధం లేదు. ఈరోజు యేసు మనకు తెలవడం గొప్ప కాదు, ఆయనకి మనం కూడా తెలియాలి. స్తోత్రం చెప్పండి. యేసు ఎవరో తెలియదు, అందరూ కూడా తెలుసు. యేసు ప్రభు దేవుడు,
ఒకవేళ బొట్టు తీసుకుని మనం వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళే అడుగుతారు దేవుడిని నమ్ముకున్నావా అంటారు. రాంపూర్కి వెళ్తే రాంపూర్కి వెళ్తున్నావా, సాయిబాబా గుడికి వెళ్తే సాయిబాబా గుడికి వెళ్తారు. చర్చికి వెళ్తున్నాం అనుకోండి, యేసుబాబు గుడి అనరు, దేవుడిని నమ్ముకున్నావా, దేవుడి గుడికి వెళ్తున్నావా అంటారు. దేవుని స్తోత్రం. దేవుడు అని వాళ్ళకు కూడా తెలుసు. ఎంత అద్భుతం అండి. అంచేత యేసు మనకు తెలియడం గొప్ప కాదు, చెప్పండి. ఆయనకు కూడా ఎవరు తెలియాలి? నువ్వు జగన్ గారు మనందరికీ తెలుసు, మనం ఎవరికి తెలియాలి? జగన్ గారికి తెలియాలి కదా. కాబట్టి కొంతమంది గొప్పలు ఎలా ఉంటాయంటే, యేసురా దేవుడు, మా ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టుకున్నాం, యేసుప్రభు అంటే మాకు ఇష్టమే, ఓ బైబిల్ కొనుక్కుని అర్మాల్లో పెట్టుకున్నాం, ఇవన్నీ వట్టి మాటలు. ఆయన కూడా మనల్ని ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే, దేవుణ్ణి మనం నమ్మడం గొప్ప కాదు, ఆయన కూడా మనం నమ్మాలి. చెప్పండి, ఎవరు నమ్మాలి? దేవుడు కూడా మనం నమ్మాలి. ఇప్పుడు దెయ్యం తిరగబడి కొట్టడం ప్రారంభించిందంట. అప్పుడు దాకా మంచిది, కుదురుకున్న దాన్ని వీళ్ళే కదిపారు. సౌకర్యంగా కొడతా బట్టలు చింపేస్తా ఉంటే ఏం చేయాలో తెలియక దిగంబర్లే పారిపోయారంట. ఎంత భయంకరం ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి యేసుని మనం ఎరగడం కాదు, ఆయన కూడా చెప్పండి మనలను ఎరిగి ఉండాలి. నా ప్రియుడా అనేవాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళకి యేసు తెలుసు, కానీ వీళ్ళెవరో చెప్పండి యేసుకి తెలియదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీకు యేసు తెలుసు, మీరు కూడా యేసుని తెలుసా? యేసయ్యతో మీకు ఎలాంటి సంబంధం ఉంది? యేసయ్యను మీరు ఎలా, ఆయన మీ గురించి చెప్పవలసి వస్తే ఏమని చెప్పగలడు? మోషే గురించి అన్నాడు, మోషే నేను ముఖాముఖిగా మాట్లాడతాను, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దానియేలు నాకు బహుప్రియుడు, దావీదు నా చిత్తానుసారుడైన మనుషుడు అని ఇలా కొంతమంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఆయన ఏమని చెప్పగలడు? అసలు ఆయనకి మనకి ఏం సంబంధం ఉంది? ఆలోచన చేయండి. ఆ దెయ్యం కొడితే దిగంబరులై పారిపోయారంట. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. ఆలోచన చేయండి. ఇలా చెప్తున్నాను కానీ నాకు కూడా దెయ్యాలంటే చాలా భయం. నిజమేంటి, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కరెంట్ ఉండేది, ఒక 5 ఇళ్ళకి కరెంట్ ఉండేది కాదు. ఆ వీధి స్తంభం అక్కడ ఎలుగుతూ ఉండేది. ఆ స్తంభం దగ్గర ఆడుకునేవాళ్ళు కుర్రోళ్ళందరం. ఆట అయిపోయి ఎవరింటికి ఆడిపోతే మా ఇంటికి నేను వెళ్ళాలి కదా. ఈ 4 ఏళ్ల మధ్యలో చీకటి తట్టుకోలేక ఆ మధ్యలో కానీ దెయ్యాలు ఉంటాయేమో అని కళ్ళు మూసుకుని పెద్ద నోరెట్టుకుని పాటలు పాడుకుంటూ పారిపోయేవాడు ఎక్కడికే, మా ఇంటికి. చిన్నప్పుడు కూడా నేను ఒక్కడిని పడుకునేవాడిని కాదు, ఎవరో ఒకరు నాకు తోడు ఉండాలి. అంత పిరుకోండి నేను. దేవుడు మహాకృప పిరుకోండి పాస్టర్ గారికి చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆయన అన్ని అలాగే ఉంటాయి. జ్ఞానం సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటాడు? వెర్రోళ్ళు ఎన్నుకుంటాడు. పిరుకోండి ఏం చేశాడు? పాస్టర్ గారికి చేశాడు. మొత్తం మీద నేను పాస్టర్ గారిని అయ్యాను. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిని అయిన తర్వాత ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, మా చర్చి గోకవరం నుంచి 3 కుటుంబాలు వస్తారు. 6 కిలోమీటర్లు మా గోకవరం. అక్కడి నుంచి ఒక 3 కుటుంబాలు వస్తారు. అయితే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అన్నయ్య ఎక్కడ ఉన్నారని. ఇంటి దగ్గరే ఉన్నాను అన్నాను. ఇంటి దగ్గరే ఉన్నానంటే ఒకసారి రండి, మా వదినకు బాలేదు, ప్రార్థన చేద్దిరిగాను అన్నాడు. మనం ప్రార్థన అంటే పిచ్చి కదా. ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడితే, దేవుని రాజ్యానికి వారసులు అవుతే, ఒక ఆత్మను సంపాదించాలని తృప్తి ఉంటుందని బండేసుకుని రాయమని వెళ్ళిపోయిన అక్కడికి. ఎందుకు ఏంటి అని అడగలేదు నేను, జైని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఆవిడ గదిలో ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు, వాళ్ళ వదిన గారు. పక్కన చాపేసి ఉంది. నేను వెనకెళ్ళిపోయి ఆవిడ పక్కన కూర్చున్నాను. కూర్చుంటే వీళ్ళు గడప దగ్గర నిలబడ్డారు. ఇలాగా నిలబడేసరికి నేను అంటున్నాను, రండి ప్రార్థన చేద్దాం అంటున్నాను. వాళ్ళు అంటున్నారు, మీరు చెయ్యండి పర్లేదు అంటున్నారు. పర్లేదు రండి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం అంటున్నారు. మీరు చెయ్యండి అంటున్నారు అండి. ఎందుకంటే కథ మనకు తెలియదు కదా. మీరు చెయ్యండి అంటే సరే ప్రార్థన చేద్దాం అన్నారు. ఏ అనేసరికి తుళ్ళుపడి కళ్ళు తెచ్చి చూశాను. జుట్టంతా ఎరగొస్తుంది, కళ్ళు పెద్ద తీసి నా చూస్తుంది నరకరావుడి. వీళ్ళు పక్షులు ఎగిరిపోయాడు. ఓరి నాయనో, బలిపశుని పంపినట్టు నన్ను పంపారు. అప్పుడు అర్థమైంది ఆవిడ దెయ్యం పట్టుకున్నట్టు. నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. లోపల గుండి కళ్ళ కొట్టేసుకుంటుంది. దెయ్యాలు కళ్ళలో తెలుసుకుంటేనే అడిగిపోతాను నేను. అలాంటి దెయ్యం పక్కన కూర్చోవడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. మొత్తం మీద దెయ్యం పక్కన కూర్చున్నసరికి నా కాళ్ళు చేతులు కొట్టేసుకుంటున్నాయి. గడక లోపల చాలా భయంగా ఉంది. నాకు అనిపిస్తుంది పారిపోదామని.
పారిపోతే ఏమంటారు? నేను వెళ్ళకుండా వెళ్ళిపోతే ఏది నేను పారిపోయిన వార్త బస్ దిగ్గానే పారిపోయారా అదేం చూసి అంటారు. వాళ్ళంత పండగ చేసుకుంటారు. అందుకని ఏదైతే అయిందని కొంచెం ధైర్యం తెచ్చుకుని దెయ్యం పక్కనే కూర్చున్నాను. దెయ్యం ఎందుకు వచ్చావు అందు. ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. నేను వచ్చి 40 రోజులు అయింది. సీనియర్కి చెప్తున్నా దెయ్యం. నేను వచ్చి అన్నాళ్ళు అయింది 40 రోజులు అయింది. నువ్వు ఇప్పుడే వచ్చావు వెళ్ళిపో అంది. నువ్వు వెళ్ళిపో నేను పోతాను అన్నాను. నేను వెళ్ళను అన్న. నేను వెళ్ళను, వెళ్తే పారిపోయినన్నా ఆ ముద్ర వస్తున్నాడు, నేను వెళ్ళను అని అలా కూర్చున్నాను. కూర్చుంటే ఈ లోపల నేను చాలా ఈ భయంలో అన్ని మర్చిపోయాను. ఇంకా దైవం అంటే ఉంటే ఉండు, ప్రార్థన చేయకండి అంటే దేవుడు తాళం చేయి ఇప్పించాడు. ఎవరితోని? నీ శత్రువులు అయితే నీకేం పెడతానన్నాడు ఆయన, భోజనం పెడతానన్నాడు కదా. కాబట్టి దెయ్యంతో నాకేం ఇప్పించాడు? అందుకే కథ ఏంటంటే ఈ ఆందోళన ప్రార్థన మర్చిపోయి నేను ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా పోయింది ఎక్కడికో. ఆ దెయ్యం అంటే ఉంటే ఉండు, ప్రార్థన చేయకండి. అమ్మో బాగా చెప్పిందని ప్రార్థన చేస్తాను అన్నాను. నేను ప్రార్థన చేస్తానంటే అంటుందే ప్రార్థన చేస్తే కానీ ఏసు రక్తం చెప్పకండి. ఓ 2వ తాళం చేసింది మనకి. ఇంకా అదే భయం ఇదే భయం కలిపి నేను అదే అంటే తొలగలిపోతున్నాను. ఇంకా మొత్తం మీద నేను ఆకుండా చెప్పేస్తున్నాను. అది తొలగలిపోతున్నాను అని ఏసు రక్తం అంటే అన్న ఒకరిని ఎక్కువ చేయకండి. ఓ ఇదేదో ఉంది ఇది మర్చిపోయినని ఎక్కువ చేస్తానని చెప్పి ఇలా చేశానండి. డబ్బే పడిపోయినాడు. ఇంకా నాకు దెయ్యాలు పరిచయం కాదు అండి. దేవుడు ఎందుకు అప్పుడు అలా చేశానండి. దేవుని స్తోత్రం. నేను ఎవరిని పడగొట్టను, నిలబడతానండి. దేవుని స్తోత్రం. దెయ్యాలు పరిచయం దెయ్యాలు రాజు అంతకన్నా కాదు నేను. కాబట్టి మీరు అలా అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా దెయ్యాన్ని పడితే నాకు అంత ఫోన్ చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకనో ఆయన మహాకృపలో ఆ సమయాన్ని అలా కార్యం చేశాడంటే. బైబిల్లో కూడా అంతే. పౌలు గారికి అదృష్టంగా జరిగినాయి అంతే. నేరపడితే బాగుపడ్డా అంతే తప్ప రోజు నేను వస్తాను మీరు మంచలేయండి అంటే అన్నాడు ఆయన అనలేదు. ఇప్పుడు మొన్న టీవీలో చూస్తున్నాను పాస్టర్ గారు ఇలా నడుపుతున్నారు. ఒక అతనేమో ల్యాంప్ పట్టుకుని ఇలా ఉంటే రోగులందరినీ చక్కడా కూర్చోబెట్టారు. ఈ నీడ వాళ్ళ మీద పడేలాగా ఫోకస్ చేస్తున్నారు. పరలోక స్వరం ఏదో ఆ పాస్టర్ గారి పేరు ఏదో పేరు ఉంటుంది, పరలోక నేస్తమో పరలోక స్వరమో. ఆయనకి ఇలా ల్యాంప్ పట్టుకుని ఒకడు ఎలా నడుస్తుంటుంటే ఆయన ఎలా నడుస్తుంటుంటే ఈ నీడ పడి అసలు బైబిల్ ఎక్కడన్నా అలా చేయమన్నాడా? యాదృచ్ఛికంగా దేవుడు యేసుప్రభు కూడా అన్నిసార్లు ఒకలా చేయలేదు కదా. కొంతమంది మాటతో స్వస్థపరిచారు, కొంతమంది వస్త్రం పట్టుకుంటే బాగుపడ్డారు, కొంతమందికి ఉమ్మేసి మట్టి బుర్ర చేసి కళ్ళు పూస్తే వాళ్ళు బాగుపడ్డారు. అంతే తప్ప నేను ఉమ్మేస్తా నా బుర్రకెళ్ళి రాసుకోండి అన్నాడా? లేక నా సొక్కటిని అలపడంటే మీరు బాగుపడతారు అన్నాడా? అంటే మనుషులు ఇక మ్యాజిక్ల గురించి మనం చెప్పుకోకూడదు, వాళ్ళు ఏమనకూడదు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు అప్పు చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ చేయడం దగ్గర పడిపోయింది ఆవిడ. మాట లేదు, ఊసు లేదు. చచ్చిపోయిందేమో అనుకుంటున్నాను నేను. చచ్చిపోయిందేమో అనుకుంటే ఓ 10 నిమిషాలు అంతా నిశ్శబ్దం. ఎగిరిపోయిన పక్షుల్లాగా వీళ్ళందరూ ఏమైందో వాళ్ళ లేదు, గొడవ లేదు, ఈరిపోయాడో ఆగిపోయిందో చూద్దాం అన్నట్లుగా వచ్చి ఆ గడప దగ్గర నిలబడ్డాను. నేను మామూలుగా ఉన్నాను, ఆవిడ పడిపోయింది. పడిపోయింది వాళ్ళు నా మొహం చూస్తాను, నేను వాళ్ళ మొహం చూస్తున్నాను. తర్వాత ఆవిడ నెమ్మదిగా లేచి బాబు ఇలా వచ్చి బాబుకి ఏమన్నా ట్రీ అన్నా డ్రింక్ అన్నా ఇచ్చారా అని అడిగింది ఆవిడ. అమ్మ ప్రాణంతో ఉన్నానమ్మా, నీ డ్రింక్ నమస్కారం, టీకో నమస్కారం అని చెప్పి లేదమ్మా నేను నాకేమొద్దు బాగానే ఉన్నాను నేను వద్దన్నాను. అప్పుడు లేచి కూర్చుని చక్కగా మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు 40 రోజులు అయిందండి ఆ వేలుకి వచ్చి పెట్టేవండి, పోలేదా దెయ్యం, కానీ ప్రార్థన చేస్తే పోయిందన్నారు. దేవుని స్తోత్రం. నాకు అర్థమైంది నా ప్రభు నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, తలదించుకునేలా చేసే దేవుడు కాదు, నా తలను పైకెత్తే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత నా ప్రియుడు అనేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరండి? అది ప్రభు గురించి గొప్పగా చెప్తారు కానీ వీళ్ళెవరో ఎవరో తెలీదు, ప్రభుకి తెలియదు. కాబట్టి మొదటి గుంపు చెప్పండి. ప్రియుడా అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు అవసరానికి వచ్చే గుంపు. వీళ్ళు ప్రభు అని అవసరానికి వస్తారు. రెండో గుంపు ఎవరు? నా ప్రియుడు అనేవాళ్ళు. వీళ్ళకి యేసు ఎవరో తెలుసు కానీ యేసుకు వీళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు మూడో గుంపులోకి వద్దాం. మూడో గుంపు ఎవరు? నా ప్రాణ ప్రియుడా. చెప్పండి. మూడో గుంపు ఎవరు? నా ప్రాణ ప్రియుడా. అంటే వీళ్ళకి ప్రభు తప్ప ఇంకో ప్రపంచం లేదు. స్తోత్రం చెప్పండి. ప్రభు తప్ప ఇంకేం లేదు. నా కోరిక ఆయనే, నా ఆశ ఆయనే, నా జీవితం ఆయనే,
నేను బ్రతికేదంతా ఎవరి కోసం? నా ప్రభు కోసమే, అంతే. ఇక ఆయన తప్ప వేరే ఆలోచన, వేరే తలంపు ఇకేమీ లేదు. నా ఆత్మీయ తల్లికి 84 సంవత్సరాలు. ఏందమ్మా? 84 సంవత్సరాలు. టీచర్ జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చారు. అయితే 2 చీరలు ఉంటాయి అమ్మగారికి, కొనుక్కోగలరు. పెన్షన్ ఇప్పుడు 40,000 అంతా వస్తుంది అమ్మగారికి. కానీ ఆ డబ్బులు అయ్యగారి చేతికి వెళ్తాయి తప్ప అమ్మగారు ఎప్పుడు ముట్టుకోలేదు ఆ డబ్బులు. ఎవరైనా ప్రేమించో చీర కొన్నాం అనుకోండి, మళ్ళా 2 చీరలు ఇంకో చీర ఎవరికైనా ఇచ్చేస్తారు. చాలా వైరాగ్యంతో కూడిన జీవితం. అమ్మగారి బోధలేని ప్రారంభంలో నేను కూడా సబ్బు రాసుకోకుండా ఇటుకు పెడితే తోముకునేవాడిని. ఎందుకంటే ఏమో సేవకి వెళ్తే సబ్బు ఉండదేమో, ఇటుకు పెట్టి పొడితో ఒళ్ళు తోముకోవాలని ఇటుకు పెట్టితో ఒళ్ళు తోముకునే పరిస్థితి కొంత అలవాటు చేసుకుందాం అనుకునేవాడిని. కానీ దేవుడు ఎప్పుడు ఆ పరిస్థితి రానివ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు లేకపోయినా చెట్టు కింద ఉంటాను అనుకుంటే దేవుడు ఎప్పుడు చెట్టు కింద ఉంచలేదు. సబ్బు లేకపోతే ఇటుకు పెట్టి రాసుకుందాం అనుకుంటే ఇటుకు పెట్టి రాసుకునేవలేదు. ప్రభు ఒకవేళ మంచాన్నం లేకపోతే ఆ చెద్దన్నం పొద్దుంది సాయంత్రం తింటానంటే అలా ఎప్పుడు తినలేవలేదు. దేవుని స్తోత్రం. అంత వైరాగ్యం కలిగిన జీవితం నా ఆత్మీయ తల్లిది. నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా నా ఆత్మీయ తల్లి నేను ఎరుగుతున్నాను. ఈరోజు కూడా వాళ్ళ ఇంట్లో కష్టాలు, బాధలు, అవసరాలు ఎప్పుడు నాకు చెప్పలేదు. నేను వెళ్ళగానే బైబిల్ తెచ్చుకున్నావు అంటారు. 2 గంటలు నాకు వాక్యం బోధిస్తారు. ఎప్పుడైనా నాకు పని ఉందండి అమ్మగారింది, నాకు 10 నిమిషాలు ఏదో చెప్పండి వెళ్ళిపోతానంటే, అవునులే పెద్ద పాస్టర్ గారు అయిపోయావు కదా, ఈ ముసల్దాని బోధ నీకేమి ఎక్కుద్దిలే అంటారు. అందుకని నేను 2 నెలలకైనా 2-3 గంటలు కేటాయించుకుని వెళ్ళి అమ్మగారి దగ్గర కూర్చుని పాదాల దగ్గర వాక్యం నేర్చుకుని వస్తూ ఉంటాను. అమ్మగారు నాకు బోధించేది ఏంటంటే, మన వెళ్ళినప్పుడు అంటున్నారు అన్ని చోట్ల 2 అని అంకి వేసి పేపర్ల మీద అతికించున్నాయి. సింక్ దగ్గర, మంచం దగ్గర, అలాగే కిచెన్ దగ్గర 2 అంకీలు వేసి ఉన్నాయి. అమ్మగారు ఏంటి ఇలా వేసారని అడిగాను. అప్పుడు ఆవిడ అంటున్నారు, బాబు 6 లక్షల కాల్బలం కలిగిన వాడు బయలుదేరితే ఐగుప్తు నుంచి 2 కనాను దేశానికి వెళ్ళారు. అంటే ఎంతమంది తేలిపోయారు? లక్షల మంది తేలిపోయారు. 2 నిండు మనసుతో దేవుని సేవించిన యెహోషువ, కాలేబు మాత్రమే ఆ కనాను స్వతంత్రించుకోగలిగారు. మరి ఇన్ని సంఘాలు, ఇన్ని సేవలు, ఇంతమంది ప్రజలు, ఎంతమంది క్రైస్తవుల్లో ఎంతమంది తేలిపోతారో ఒకసారి ఆలోచించు. ఆ మాట అత్తమాని నాకు జ్ఞాపకం ఉండాలి. ప్రభువా, ఆ 2 లాంటి ఆ నిండు మనసు, ఆ 2 లాంటి పరిపూర్ణత, ఆ 2 లాంటి నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆ కృప నాకు దయచేయమని నేను ప్రార్థన చేయటానికి నాకు అతికించుకున్నాను. వీలైతే నువ్వు కూడా నీ కారులో, అలాగే నువ్వు పడుకునే మంచం దగ్గర, నువ్వు ప్రార్థన చేసుకునే దగ్గర, భోజనం చేసే ఆ బల్ల దగ్గర పెట్టుకుని అలా ప్రార్థన చేసుకో అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు తప్ప ఆవిడకి ఈ రోజు కూడా ఏం లేదు చెప్పండి, మరో ప్రపంచం లేదు. అమ్మగారు వాళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. అమ్మాయి చచ్చిపోతే నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే నన్ను తమ్ముడని చాలా ప్రేమించేవారు ఆవిడ. సరే అక్క చచ్చిపోయింది కదా, అమ్మగారిని పలకరించాలని నేను బయలుదేరి నా మనసులో అనుకుంటున్నాను. అమ్మగారిని ఎలా ధైర్యపరచాలి, వెళ్ళి అలాగనే బాబు అక్క మనం విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తారు. అప్పుడు నేను ఏం చెప్పాలి అమ్మగారికి అని అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మగారు నన్ను చూసిరా, బైబిల్ తెచ్చుకున్నావా అని అడిగారు. తెచ్చుకున్నానండి అన్నాను. ఈ బైబిల్ అన్నారు. తీసిన తర్వాత సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట, దేవుని మందసాన్ని కొత్త బండి కట్టించి కాడిపోయిన 2 పాడి ఆవుల భుజాల మీద మోపు. అసలు బండి ఎవరు మోస్తారు? ఎద్దులు మోస్తాయి. కానీ ఇప్పుడు ఎవరు కట్టారంట? పాడి ఆవులు. అంటే పిల్లలు ఉన్నాయి, పాలిచ్చేటువంటి ఆవులు అవి. ఆ పిల్లలు వాటి వద్ద నుంచి లాగి కర్రలకు కట్టేసే రాజమార్గాన్ని బండి విడిచిపెడితే అవి వెనక్కి తిరిగి చూడలేదంట. పిల్లలు అమ్మ ఆకలి మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు పాలిస్తారు అని వాటి భాషలో అవి అరుస్తున్నాయంట. అయినా సరే మా భుజాల మీద ఎవరున్నారు? దేవుని మనసు ఉంది. ఆ దేవుని కరుణాపీఠం, దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ కరుణాపీఠం మా భుజాల మీద ఉంది. మేము వెనక్కి తిరిగి చూడకూడదని ఆ రాజమార్గాన్ని పడి వెళ్ళిపోతున్నాయి ఆవులు. పిల్లలు అరుస్తున్న కాడ కూడా వెనక్కి తిరిగి చూడట్లేదు. అలా వెళ్ళిపోయిన తర్వాత బెత్సమేసు వాడైన మరి యోవాషు పొలం దగ్గర ఆగినాయి అంటవి. ఆగితే మీరు మందసాన్ని మోసుకొచ్చారు అని సత్కరించలేదు, కానీ ఆ బండెను చీల్చేసి
ఆవులనే వధించేసి దహన బలిగా అర్పించి అంటే కాల్చేశారంట. ఆ బండి కర్రలతోనే ఆవులను ఏం చేశారంట, కాల్చేశారంట. దేవుని సేవ అంటే ఇదే. ఒక్కోసారి మన పిల్లలను పోగొట్టుకోవచ్చు, భార్యను పోగొట్టుకోవచ్చు, భర్తను పోగొట్టుకోవచ్చు, ఒక్కోసారి మన ప్రాణమే పోగొట్టుకోవచ్చు. యేసు ప్రభు అన్నాడు కదా, నాలుక మీద చేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. అంతేకాదు, నా నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను వాడు పోగొట్టుకోకపోతే నాకు పాత్రుడు కాదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి అక్క దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది, తన పని ముగించబడింది. రేపొద్దున్న నాకులాగే నీకు కూడా ఎదురైతే నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. ధైర్యం తెచ్చుకో అన్నాను. ఆ బాధ విన్న తర్వాత నేను ఏడుస్తున్నాను. అమ్మగారు నా భుజం మీద చేసి ఆడొస్తున్నా, ఆయన నేను ఏడట్లేదు కదా, అక్క చనిపోతే దేవుని రాజ్యం ఉంది అక్క, ఏడవకో అని నా భుజం మీదలా వెన్ను తట్టి నన్ను బలపరిచారు. నేను బయటకు వచ్చిన తర్వాత చాలా సిగ్గుపడ్డాను. నేను వాదార్థమని వెళ్ళి నేను ఎలా వచ్చాను, ఏడ్చుకుంటా వచ్చాను అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈరోజు కూడా నా ఆత్మీయ తల్లి దగ్గర ప్రభు తప్ప ఇంకో మాట, ప్రభు తప్ప ఇంకో ప్రపంచం ఏమీ నేను చూడలేదండి. 25 సంవత్సరాలుగా నేను ఎరుగుతున్నాను. నేను నా 10వ భాగం అంతా పోగు చేసి నేను ఎప్పుడు ఎంత లెక్క పెట్టను, అదంతా ఒక దాంట్లో వేసుకుని 3 నెలలకో 2 నెలలకో వెళ్ళి అలా ఇచ్చినప్పుడు సాధారణంగా డబ్బులు తీసుకోవడానికి ఎలా ఉంటుంది, ఆశగా చేయండి అన్నట్టు ఉంటుంది. నేను ఇలా ఇస్తే అలా పక్కన పడేసి కూర్చో ముందు, అయ్యో ఇంత దశమ భాగం తెస్తున్నాడు, 4 మంచి మాటలు, పొగడత మాటలు, 4 కొంచెం ఉప్పొంగే మాటలు మాట్లాడదాం అని ఎప్పుడు అలా ఆ మాట ఎప్పుడు నేను చూడలేదు. ఆ డబ్బులు అలా పక్కన పడేసి బైబిల్ వాక్యం నేర్చుకుని చదువు పలానా మాట అని నాకు వాక్యం బోధించడమే నేను ఎరుగుదును. నాకు అర్థమైంది ఏంటంటే, నా ప్రాణప్రియుడు అంటే మాట వరుసగా అనే మాట కాదు. చెప్పండి, ఏ మాట కాదు, మాట వరుసగా అనే మాట కాదు. నా ప్రాణం అంతా నీవే, నేను బ్రతికేది నీ కోసమే, నా జీవితం అంతా నీ కోసమే. నువ్వు తప్ప ఇంకో కోరిక, నువ్వు తప్ప ఇంకో ఆశ, నువ్వు తప్ప ఇంకో ప్రపంచం నాకు లేదు. అలా ఎదిగిన వాళ్ళే నా ప్రాణప్రియుడ అనగలరు. అందుకనే మీకు ప్రారంభంలో చెప్పాను, ప్రాణప్రియుడు అనే మాట అందరూ అనే మాట కాదు. చెప్పండి, అందరితో అనే మాట కాదు. ఇప్పుడు నా ప్రాణప్రియుడు అని ఎవరు అనగలరు? ఒక్కరే అనగలరు, ఒక్కరితోనే అనగలరు. ఇప్పుడు ఆ ఒక్కడు ప్రభు. ఆ ఒక్కరిగా ఎవరు మారాలి? మనం మారాలి. ఇప్పుడు ఎన్ని గుంపులు చెప్పాను మీకు? ఆ మొదటి గుంపు ఏంటి అమ్మా? ప్రీడా అనేవాళ్ళు, అంటే ప్రభు ప్రభు అనేవాళ్ళు. వీళ్ళ అవసరానికి వచ్చేవాళ్ళు, వీళ్ళ పని చేయరు. రెండెవరు? నా ప్రాణం ప్రియుడ. వీళ్ళకి ప్రభు తెలుసు, వీళ్ళెవరో ప్రభుకి తెలియదు. మూడో గుంపు ఎవరు? నా ప్రాణప్రియుడ. వీళ్ళొక్కడే ప్రభుని నా ప్రాణప్రియుడ అనే గుంపు, వీళ్ళొక్కరే. ఇప్పుడు ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో ఉన్నాం మనం? ప్రశ్న వేసుకో. నా మట్టుకు నేనే, నీ మట్టుకు మీరే. ప్రభు అనే దగ్గర ఉన్నానా? నా ప్రభు లేక నా ప్రియుడా అనే దగ్గర ఉన్నానా? లేక నా ప్రాణప్రియుడా అని ఒక్కడైనా నా ప్రభు గురించి మాట్లాడే అనుభవంలో ఉన్నానా అని ఆలోచన చేయండి. ఈ 3 గుంపుల పంట చెప్తాను, చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మ. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యం విని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని గుంపులు వచ్చినాయి? 3. 1 30దంతల పంట, 2 60దంతల పంట, 3 100ంతల పంట. ప్రభు అనేవాళ్ళు పంట అంతా 30. నా ప్రభు లేక నా ప్రియుడు అనేవాళ్ళు పంట అంతా 60. నా ప్రాణప్రియుడు అనేవాళ్ళు పంట అంతా 100. దేవుని స్తోత్ర. ఇప్పుడు వాళ్ళు 30 పండారు అంటే వాళ్ళ లోటు ఎంత? చెప్పండి, ఎంత? ఇంకా వాళ్ళు 70 స్థానాన్ని సంపాదించుకోవాలి. వీళ్ళు 60 పండారు, వీళ్ళ లోటు ఎంత? 40. 100ంతలు పండారు, వాళ్ళు ఎవరంటే పరిపూర్ణత. చెప్పండి, పరిపూర్ణత. ఈ రోజున ఒక కుర్రాడు 99 వచ్చినాయి. పాస్ మార్క్ ఎంత? 100. పాస్ మార్క్ ఎంత? 100. వీడికి ఎంత వచ్చినాయి? 99 వచ్చినాయి. పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట అమ్మా?
30 ఉన్నాడు ఫెయిల్ అయిపోతాడు, 60 ఉన్నా ఫెయిల్ అయిపోతాడు, 80 వచ్చినా ఫెయిల్ అయిపోతాడు. వీడికి ఎన్ని వచ్చినాయి? చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే నేను 30 కాదు 60 కాదు నేను 99 అంటారు. అంటే వీళ్ళ నోటంతా ఒకటే, అంటే వీళ్ళ అర్థం ఏంటంటే ఒకటే కదా పర్లేదు అనుకుంటారు. కొండ నిండా నీళ్లు పోసి ఒక చిన్న కన్నం పెట్టామనుకోండి, పొద్దునకి నీళ్ళన్నీ పోతాయి పోతాయి కదా. ఒక ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, నన్ను అడగడం ఎందుకు, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో ఆ పదాజ్ఞలు పాటిస్తే సరిపోతుంది కదా అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, బాల్యము నుంచి కూడా వాటన్నిటిని నేను ఏం చేస్తున్నాను అంటే, వాడి ఉద్దేశం ఏంటంటే ప్రభు చేత అనిపించుకోవాలా, నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నావు, నువ్వు పరలోకానికి సరిపోతావురా బాబు అని ప్రభు చేత అనిపించుకోవాలని అవన్నీ బాల్యం నుంచి చేస్తున్నాను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, ఒక్కటి నీకు కొదువుగా ఉంది. చెప్పండి, ఎన్ని? నీకు 99 మార్కులు వచ్చినాయి అబ్బాయి, నీకు ఒక్కటి రావాలి అన్నాడు. ఏంటో ఒకటి? నీ ఆస్తి నీకు అడ్డంగా ఉంది, దాన్ని అమ్మేసి వచ్చి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే, వాడు ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చాలా మంది ఒక్క కొదువు దగ్గరే ఆగిపోతున్నాం. చెప్పండి, పెద్ద పెద్ద నేరాలు ఉండవు, నాకు పెద్ద నేను తప్పులు వడ్డీ వ్యాపారం చేయనండి, పాల్లో నీళ్ళేం కలపనండి, కానీ ఆ టీవీ ఒక్కటే, అదే నీ లోటు. చెప్పండి, ఏంటి? అమ్మగారండి నాకు ఆ సీరియల్ అంటే పిచ్చండి, అదొక్కటే, ఆ ఒక్కటే నీ లోటు. కాబట్టి ఆలోచించండి దేవుని బిడ్డలుగా. ఈ టీవీ గురించి నేను ఒక మాట చెప్పాను మా సంఘంలో. ఏమనంటే, టీవీ కొనకూడదు అంటే కుదరదు. పిల్ల భార్య ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారు, నేను చూస్తాను కదా మీరు కొనండి అని. అందుకని మా సంఘంలో చెప్పాను, నేను ఎప్పుడైనా టీవీ కొంటే ఎవరికి ముందు తెలిస్తే వాళ్ళు వచ్చి పట్టుకోండి. అప్పుడు నేను అడుగుతాను, అదే మా టీవీ పట్టుకుపోతున్నారు మీరని. మీరే చెప్పారు కదా సంఘంలో టీవీ కొంటే ఏం చేయమని. అంత బండ సమర్పణ చేసుకుంటే కానీ, ఇలా అన్నానని ఏమనుకోకండి, ఏ సమర్పణ అది? అంత బండగా కానీ మనం అనుకోకపోతే దాని నుంచి మనం బయటపడలేము. అప్పుడప్పుడు అందరూ టీవీ చూస్తారు రిలాక్స్ కోసం, నేనైనా చూస్తా ఉన్నప్పుడల్లా నా భయం ఏంటంటే, ఒక 20,000 ఎక్కున్నాం అనుకోండి, మా సంఘస్థులు అప్పుడప్పుడు వేళకోవాలనికి టీవీ ఎప్పుడు కొంటారండి అని అడుగుతారు. పట్టుకోతా అంటాను నేను. ఎందుకంటే ఎవరికి తెలిస్తే ఏం చేయమన్నాను, పట్టుకోమని. ఇప్పుడు వాళ్ళు పట్టుకుపోతారేమో భయంతో ఏం కొనట్లేదు, టీవీ కొనట్లేదు. దేవుని స్తోత్రం. ఆ ఒక్కటే లోటు. కొంతమందికి సిగరెట్లు అన్ని బాగానే ఉంటాడు ఆయన, సిగరెట్ లోపం. కొంతమందికి వడ్డీలంటే పిచ్చి, కొంతమందికి బట్టలంటే పిచ్చి, కొంతమంది ఇంకోటంటే ఆశ. గమనించండి ప్రియులరా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం 99 మార్కులు వచ్చినా నువ్వు ఫెయిల్ నీకు ఎన్ని కొదువా? ఒక్కటి కొదువా. ఆ ఒక్కటి కూడా సరవ్వాలి, పరిపూర్ణతలోకి రావాలి. ఎఫెసీ సంఘంతో ప్రభు అన్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, నీ ఓర్పు నేను ఎరుగుదును. అలాగే అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకుంటున్న వారిని నువ్వు పరిశీలించి తెలుసుకున్నావని నేను ఎరుగుతున్నావు. అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. 100 కాదు, ఒకటే. ఏంటి ప్రభు అంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలి. మొదట ఎలా ప్రేమించావో ఆ ప్రేమ లేదు ఇప్పుడు. ఆ ప్రేమ లేదు. నువ్వు వస్తువులు ప్రేమిస్తున్నావు నాకంటే, వాహనాలు ప్రేమిస్తున్నావు నాకంటే బిడ్డలు ప్రేమిస్తున్నావు. నువ్వు ఎవరు నాకంటే ఎక్కువ ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం. అంచేత ఆ మొదటి ప్రేమను నువ్వు తెచ్చుకుంటే సరి, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి వెలుగుతున్న ఆ దీపస్తంభం మీద నుండి నిన్ను తీసేస్తాను. ఎంత భయంకరం ఆలోచించండి దేవుని బిడ్డలుగా. ఆ ఒక్క కొదువు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అనే వాళ్ళు పంట అంట 30, నా ప్రభు నా ప్రియుడు అనే వాళ్ళు పంట అంట 60. ఇంకా ఎంత పండాలి? 70 పండాలి. అలాగే చెప్పండి, నా ప్రియుడు అనేవాళ్ళు పంట అంట చెప్పండి ఎంతమ్మా? 100. దేవుని బిడ్డలుగా ఆ 100 స్థాయిలోకి మనం రావాలి. ఏ స్థాయిలోకి? దేవుడు అన్నాడు మోషేతో, మోషే నేను మీ మధ్య నివసిస్తాను, మీతో పాటు సంచరిస్తాను, నేను మీ మధ్యన ఉండినట్లు నాకు ప్రత్యక్ష గుడారం కట్టు. ఏం కట్టు? ప్రత్యక్ష గుడారం కట్టు అన్నాడు. ఎన్ని భాగాలు? 3 భాగాలు. చెప్పండి, ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. ఆవరణంలో యాజకులు, లేవీలు అందరూ చాలా మంది ఉంటారు. లేవి కుటుంబానికి చెందిన వాళ్ళందరూ ఆవరణంలో ఉంటారు.
పరిశుద్ధ స్థలంలో 10 సంఖ్యలో ఉన్న యాజకులు మాత్రమే ఉంటారు పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కడైనా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే అక్కడికి వెళ్తాడు. చెప్పండి, ఇప్పుడు ఆవరణం ఎవరిదంటే ప్రభువా ప్రభు అనేవాడు. చెప్పండి, ఎవరిది? ప్రభువా ప్రభు అనేవాళ్ళు ఆవరణం. పరిశుద్ధ స్థలం ఎవరిది? నా ప్రియుడు అనేవాళ్ళది. అది పరిశుద్ధ స్థలం ఎవరిది? నా ప్రాణప్రియుడు అనే ఒక్కరిది. దేవుని స్తోత్రం. నా ప్రాణప్రియుడు అనే మాట అందరూ అనే మాట కాదు, అందరితో అనే మాట కాదు, ఒక్కరే అనే మాట, ఒక్కరితోనే అనే మాట. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి శిష్యులు తీసుకెళ్ళారు గెత్సెమనే తోటలోనికి. తీసుకెళ్తే అప్పటికి యోధా ఇస్కరియోతు తప్పిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 12 మందిలో ఒకటి తప్పిపోతే ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మందిని తీసుకెళ్ళి అందులో 3 వేరు చేశారంట. 3 వేరు చేసి ఇంకెంతమంది ఉంటారు అమ్మా? 8 మంది ఉంటారు. మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి అన్నాడు. 3 తీసుకెళ్ళి ఇక్కడ ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాత్రి వేళ అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎన్ని గుంపులు వచ్చినాయి? ఎన్ని గుంపులమ్మా? 3 గుంపులు. మొదటి గుంపు ఎంత? 8 మంది. రెండో గుంపు ఎంత? 3. మూడో గుంపు ఎంత? ఒక్కడే. ఈ 8 మంది ఎక్కువైతే మంచికి పర్సన్ అవుతుంది అంటారు కదా. నేనేమంటానంటే మంది ఎక్కువైతే మాటలు ఎక్కువ అవుతాయి. అంతేనా కాదా? ఎప్పుడో చెప్పింది ఈ మధ్యన అలా మొక్క లాగేసింది అంటారు. అక్కడ స్టోరీ మొదలవుద్ది. ఇక ఇది ఎక్కడికి తిరుగుద్దో, ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ముగుస్తుందో కూడా మనం ఏం చేయలేం. ఇక అది ఎవరి చేతుల్లో లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ అర్థమవుతుందా? కాబట్టి మంది ఎక్కువైతే ఏమైపోతే మాటలు ఎక్కువ అవుతాయి. అంటే ఎక్కువ మంది ప్రార్థన చేయటం మంచిదే, కానీ అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ప్రార్థన తక్కువ పోయి అనవసరమైన విషయాలు ఎక్కువ వస్తాయి. అందుకని ప్రార్థన గుంపుతో కాదు, సాధ్యమైనంత మట్టుకు ఏకాంతంగా చేయడానికి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. సరే, 8 మంది ప్రార్థన చేస్తున్నారు, చాలా మంది మాట్లాడుకుంటున్నారేమో. 3 వేరు చేశాడు ప్రభు. ఈ 3 ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రభు అక్కడి నుంచి వచ్చి ఇలా అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం లేచి ఏం చేయండి? ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనం అని హెచ్చరించి వెళ్ళి మళ్ళీ కొంతసేపు ఉండి చూసేసరికి మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ ప్రభు అన్నారు, ఒక గడియైనా మేలుకుని ఉండలేరా? శోధన రాబోతుంది, ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత ఏడ్చేదానికంటే శోధన రాకముందే మనం ఏం చేయాలి? శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అని. సరే ప్రభు చేస్తాం అని చెప్పి అన్నారు. ప్రభు వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే, ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, 2-3 సార్లు లేకుండా లగలేదు అనుకోండి, ఇక వాళ్ళతో పాటు కూర్చుంటే మీరు నిద్ర అవుతారు. అందుకని ప్రభు ఏం చేశారు? లేచి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. లేచి ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. అంచేత నిద్రపోయేవాడు పక్కన కూర్చున్నాం అనుకోండి, ఆయన లేకుండా 2-3 సార్లు లేగలేదంటే మీరు ఏం చేయాలా? కొంచెం కుర్చీ దూరం పట్టుకెళ్ళిపోండి, లేదా వాళ్ళ పక్క నుంచి లేచి వచ్చి కొంచెం ముందు ఏం చేయండి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. లేదంటే నిద్రాత్మ ఎవరి మీదకి వచ్చేది? మన మీదకి వచ్చేది. లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ నడుపుతున్నాడు అనుకోండి, పక్కన నిద్రపోతే పడుకుంటాడా? లేకమ్మా ఇలా అక్కడికి నువ్వు పడుకుంటే ఎవరికి వచ్చేది? నాకు నిద్ర వచ్చిందంటే మొత్తం అందరూ వెళ్ళిపోతాం, అందుకే వెనక్కి వెళ్ళి అని కసుకుతాడు. అవును కదా? అంచేత నిద్రపోయే వాళ్ళు ఉన్నప్పుడు లేపాలి, లేకపోతే మనమే లేచి వెళ్ళిపోవాలి. అది ప్రభు నేర్పిన ధర్మం. సరే, ప్రభు వెళ్ళారు. మిక్కిలి వ్యాధులతో ప్రార్థన చేస్తున్నారు. చెమట రక్తంలో పడుతుందంట నేల మీద. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేశారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 3 గుంపులు ప్రార్థన చేశారు. ఎన్ని గుంపులు? 3 గుంపులు ప్రార్థన చేశారు. అయితే దేవదూతల పరిచయం ఎవరికి దక్కింది? యేసు ప్రభు ఒక్కడికే దక్కింది. మిగతా గుంపులకి ఏం చేయలేదు, దక్కలేదు. అంటే నేనేమంటానంటే, ఎంతమంది ప్రార్థనకు వచ్చినా ప్రభు ప్రత్యక్షత పొందుకోకుండా వెళ్తే ఆ ప్రార్థనకు రావడం ఏం చెప్పండి? అనవసరం. అవునా కదా? ప్రార్థనకి వెళ్ళేమని గొప్ప చెప్పుకోవాలి తప్ప ప్రభు ప్రత్యక్షత, ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన ముఖ దర్శనం చూడకుండా మన ఇంటికి వెళ్ళిపోతే ఏంటి లాభం? ఏం లాభం లేదు కదా. అంచేత దేవుని బిడ్డలుగా గమనించండి, 3 గుంపులు ప్రార్థనలోనే ఉన్నాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి ఎక్కడికి వెళ్ళారని అడిగితే 8 మంది ఏం చెప్తారు?
ప్రార్థనకి వెళ్ళాం, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాం చెప్తారు, అవునా కదా? ఈ ముగ్గురిని అడిగితే ఏం చెప్తారు? ప్రార్థనకి వెళ్ళామని చెప్తారు. కానీ దేవదూతల పరిచర్య దక్కింది ఎవరికి? అసలు మీకు మాట చెప్పనా, ప్రార్థన రహస్యమా బహిరంగమా? మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్పి, సంసారం బహిరంగమా రహస్యమా? రహస్యమే. ప్రార్థన కూడా రహస్యమే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అన్నారు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు చూసే నీ తండ్రికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. అప్పుడు రహస్యమందు చూసే నీ తండ్రి నీకేమిస్తాడు? అక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మ? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. దేవుడు, నేను, నా ప్రియుడు. చెప్పండి, నేను. అది ఇప్పుడు ప్రియుడితో అలాంటి వ్యక్తిగత సంబంధం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరితో? ప్రియుడితో. నేను, నా ప్రియుడు. పరమగీతాలు అంటారు కదా, నా ప్రియుడు నావాడు, నేను అతను దాన్ని. దేవుని స్తోత్రం. నా ప్రియుడు ఎవరు? నావాడు, నేను ఎవరు దాన్ని? నేను ఆయన దాన్ని అంటుంది. ఎంత అద్భుతమైన మాట అండి. అని చేత దేవుని బిడ్డలకు గమనించండి, నా ప్రాణప్రియుడు అని అందరూ అనలేరు. అందరూ అనే మాట కూడా కాదు. ఒక్కరే అనే మాట, ఆయన విలువ తెలిసిన వాళ్ళు ఒక్కరే అనే మాట, ఒక్కడైనా ఆ ప్రభుత్వం అనే మాట. అర్థమవుతుందండి? కాబట్టి 3 గుంపులు చెప్పాను నేను, 3 పంటలు చెప్పాను నేను. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేది కూడా ఎవరు? ఒక్కరే. 100% పండేది కూడా ఎవరు? ఒక్కరే. నా ప్రాణప్రియుడు అనేది కూడా ఎవరు? ఒక్కరే. ప్రార్థనలో దేవదూతల పరిచర్య పొందుకున్నది ఎవరు? ఒక్కరే. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలంటే ఆ ఒక్కరే, ఆ ఒక్కడై ఉన్న ప్రభు స్థానంలోకి మనం రావాలి. అక్కడ దేవుని స్తోత్రం. ఒక్కడై ఉన్న ప్రభుకి ఒక్క భార్యగా, ఒకే ఒక కన్యకగా, సార్వత్రిక సంఘమైన మనం ఆ ఒక్క సంఘంగా ప్రభు కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఇంకా పూర్తవలేదు. ఏ మాట? నా ప్రాణప్రియుడు అనే మాట ఇంకా పూర్తవలేదు. మీకు ఒక 2 నిమిషాలు సార్, ఒక అర్ధగంట చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ నేను ఆ మాట ఇది వచ్చినంతా పూర్తి చేయలేమేమో, కానీ సమయం ఉన్నంత మట్టుకు నేను మీకు చెప్తాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఒక అరగంట గ్యాప్ తీసుకుని తర్వాత మళ్ళీ వాక్యం చెప్తాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నా ప్రాణప్రియుడా అని మీతో మేము అనగలిగినటువంటి ఆ స్థితి మా అందరికి దయచేయండి ప్రభా. 3 గుంపులు మేము చూసాం. అవసరానికి వచ్చే గుంపు, కేవలం ఏదో నా ప్రభువాని గొప్పలు చెప్పుకునే గుంపు, కానీ నీతో మమేకమై నా ప్రాణప్రియుడు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదనే మరో గుంపు మేము చూసాం. అంచేత నా ప్రాణప్రియుడు అనే స్థితిలోనికి మమ్మల్ని అంతా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా మంది సగం చక్కగా చక్కటి మాటలు మనం విన్నామండి. మాట్లాడే మీ ఉపవాసం అది కూడా రహస్యమే కదండి వీళ్ళగా. మరి అది ఇచ్చేట ఇచ్చేస్తారు పెట్టేవాల్సింది దీంట్లో పెట్టే వీళ్ళరా చక్కటి మాటలు మనం విన్నాం దైవజనం ద్వారా. మరి ఎవరు గలిబి రావద్దు. ఎన్ని గంటల వరకు ఉండగలరు చెప్పండి? ఆయన నేను అడుగుతాను. పూజ చేసేమన్నా వాక్యం అందని ఏమో బోలని పనులు ఉన్నాయి. అప్పుడే చూసారా మనం ఇప్పుడు ఒక్కలా లేవు. ఎలా ఉన్నాం చెప్పండి? ఒకవేళ నేను అన్నాం పీడ పిలువ అన్న గ్రూప్లో లేకపోవచ్చేమో, కానీ తర్వాత 2వ గ్రూప్లో ఉన్నామంటారు చాలా మంది. కానీ కొంతమంది ఫస్ట్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళు రాలేదు వాళ్ళ. కానీ 2వ గ్రూప్లో ఉన్నాం మనం అందరం కూడా, నాతో సహా. నేనేం మినహాయింపు ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాలనుకున్నాం. ఫస్ట్ గ్రూప్ ఏంటి చెప్పండి?
నా ప్రాణ ప్రియుడు. అంటే ఒక్కడే ఉన్నటువంటి ఆ ఒక్క ప్రభుకి మనము సమస్తము మనం అప్పగించుకోవాలి. చక్కటి మాటలు పరిశుద్ధాత్మదేవి మనతో మాట్లాడారు. అనండి సమయం మరలా మనకి రాదు. విలువైనటువంటి మాటలు మనం కలిగి ఉన్నాం. ప్రియులు కూల్ డ్రింక్స్ తీసుకోండి, కొంతసేపు ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా లేచి అటు ఇటు తిరగాలనుకుంటే మీ కాళ్ళు నొప్పులు లేకుండా ఉండడానికి ఇలాగ అలా చాచుకుంటున్నారు కాబట్టి లేవండి. అక్కడ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో ఉన్న నిలబడతారు. మీరు కుర్చీలో కూర్చోండి కాబట్టి కొంతసేపు అటు ఇటు తిరగండి. ఒక 10 నిమిషాలు లేచి ఫ్రీగా ఉండండి. ఒక 10 నిమిషాలు ఫ్రీ అవ్వండి. మీ ఇంట్లో ఎలా ఉంటారో 10 నిమిషాలు ఉండండి. తీసుకుపోయి కూర్చోకండి. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో గంట పావు మనకి టైం ఉంటుంది కాబట్టి తీసుకోండి. ఇలాగ టీ కూడా వస్తుంది, మీకు ఎనర్జీ గ్లూకోజ్ వెళ్తుంది. మళ్ళా అదే డైరెక్ట్ గ్లూకోజ్ అండి, గ్లూకోజ్ కాదు, డైరెక్ట్ గ్లూకోజే. అది వాళ్ళకి తెలియదు బాబు, తెచ్చేసారు తింది కాబట్టి తాగండి. తాగేసి కాదు ఇవి తెచ్చారు మీలాండి. కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఫ్రీగా ఉండండి. కూల్ డ్రింక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి. అలా మీరు కూర్చున్న ప్లేస్లోనూ లేదా అలాగా నడుస్తున్నా కొంతసేపు ప్రార్థన. వెళ్ళిపోకండి ఇంటికి. ఏమంటే వెళ్ళిపోతే మంచి ముత్యాలని మాటలు పోతాం. అవునండి. మీరు సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నాం, ప్రార్థనలో గడుపుదాం. మీరు ఒక 10 నిమిషాలు ఈ కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత రిలాక్స్ అయితే ఈలోపు టీ వస్తుంది. టీ వచ్చే టైంకి ప్రార్థన చేసుకున్నాం ఒకరిద్దరు. ఏమంటే మీరు డ్రింక్స్ తాగేసిన వెంటనే నిలబడైనా ఉండొచ్చు, మీరు కూర్చునైనా ఉండొచ్చు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. సరేనా? నా మట్టికి నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా కూర్చోబెట్టేసాం మమ్మల్ని ఎప్పుడో సెప్టెంబర్లో అక్టోబర్లో పెట్టిన దానికి. ఎందుకంటే రీఛార్జ్ అంతా అయిపోయింది. ఏప్రిల్లో రీఛార్జ్ చేసాం కదండి. 4 నెలలు అప్పుడే డిశ్చార్జ్ అయిపోయింది. అది నేను చూసాను ఎంత సిగ్గుసేపు అనిపించింది. నాకు చాలా సిగ్గుపడ్డాను. యోగు కింద కంచి వేసాడంటే దేవుడు అంటే ఎవరు మాట్లాడతారో నేను బోలేదు సార్లు చెప్పాను. 3 అంచెలు కంచాను అంటే ఎవరో దిక్కులు మాట్లాడలేదు. అంటే కరోనా టైంలో మొత్తం వాళ్ళకి వచ్చామని మాట్లాడు. సరే మంచిది తీసుకున్న తర్వాత మళ్ళా మనం ఒక 10 నిమిషాలు ఎవరైనా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తే మనం మళ్ళా కంటిన్యూ అవుతాం. తీసుకున్నప్పుడు డ్రింక్ గురించి ఏమన్నా 2 మోతాదులు తాగండి. తాగినట్టు ఏమనిపించదు కానీ తర్వాత ఉండదు తేడా.
బాగా ఎంతమంది
నచ్చలేదా?